ఇక్కడ అభ్యర్థిని కూడా మార్చారు. ఎందుకని అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని అంటారు? అదే ప్రజల్లో ముస్తఫా గారికి పూర్తిగా వ్యతిరేకత ఉంది. రెండోది ఆయన స్వతహాగా ఆయనే మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా నేను ₹1,00,000 అభివృద్ధి కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయలేకపోయానని చెప్పి నిస్సిగ్గుగా చెప్పినటువంటి పరిస్థితులు. ఈరోజు ఆ మాట చెప్పినటువంటి ముస్తఫా గారు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి ధైర్యం లేక ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్తగా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అట్లా పెడతా ఉన్నాడు. అందులో భాగంగానే ఎవరు దొరక్క వారి కూతురిని తీసుకొని వచ్చి పెట్టి ఈరోజు కొత్తగా ఏదో సృష్టించామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మహాశయులందరూ కూడా జరిగినటువంటి పరిణామాలు 10 సంవత్సరాల్లో ముస్తఫా గారు ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయలేకపోయాడనే ఆలోచనతోనే ఉన్నారు. అంటే ఏమీ జరగలేదు అనడానికి తార్కాణం ఏంటి? ఏంటి ఉదాహరణ? అంటే గుంటూరు సిటీ చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈ హయాంలో ఏమీ అసలు ఏ ఒక్క పని జరగలేదని మీరు అంటారా? వాళ్ళేమో గుంటూరు సిటీని మేము తీర్చిదిద్దాము, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాము అని చెప్తున్నారు. నేను అదే ఇప్పుడు కమిషన్ నుండి వచ్చేటువంటి కార్యక్రమాలు అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇంటర్నల్గా కొన్ని రోడ్లు వేయడం, ₹10 జరిగేటువంటి కాంట్రాక్ట్ని ₹18, ₹20 చేసి కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమం. నిజంగా చెప్తా ఉన్నా, పేదవాడికి అవసరమైనటువంటి ఏ ఒక్క పేదవాడికైనా ఒక గజం స్థలం ఇచ్చి షాపులు కట్టుకోవడానికి అవకాశం కల్పించారా? అంతేకాకుండా అభివృద్ధి చేసే దాంట్లో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పి చెప్పగలిగినటువంటి ధైర్యం ఉంటే ఈరోజు ప్రజలకు చెప్పమనండి. ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసా, గుంటూరు తూర్పు నియోజకవర్గానికో గుంటూరు నగరానికో మేము ఇది చేశామని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల ముందుకు వద్దాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రచార ఆర్భాటాలు, ప్రజలకు మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అమ్మడ దూరంలో ఉంది.